శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. రామ నామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ స్వజాతవేదో పగ్నిర్నిరుతిమ్మమ పశోగుశ్చమక్షమావహ జీవనం జదిశో దిశా భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు దీపరాజాయ విద్మహే సురప్రకాశాయ ధీమహి తన్నో దీపః ప్రచోదయాత్. ఓం శ్రీ దీపదేవతాభ్యో నమః. జై శ్రీరామ్. వీరు పూజారి కాదు, వీరు ఒక పురుషార్థ యోధుడు. వీరు ఉపన్యాసకుడు కాదు, ధర్మాన్ని ప్రాణంగా మోసుకుంటూ పోతున్న శక్తి. వీరు సాధువు కాదు, భయాన్ని ఛేదించిన అభయ సింహం. అత్యంత శక్తివంతమైన వీరి మాటల వెనుక యువత కోసం మండుతున్న దీపం ఉంది. సెక్యులరిజం పేరుతో మునిగిపోయిన సమాజాన్ని మేల్కొల్పేందుకు వీరు స్థాపించిన అభయ హిందూ సేన నేటి యువతకి ధర్మ మార్గం చూపుతున్న మార్గదర్శి. వీరి సేవా దీక్ష సనాతన ధర్మంపై ఉండే అపార విశ్వాసం మరియు హిందూ సమాజాన్ని మేల్కొల్పేందుకు చేస్తున్న విశేష కృషిని ఈ వేదికపై మనం కృతజ్ఞతతో గుర్తించాలి. సింహనాదంతో చప్పట్ల సాహచర్యంలో ధర్మపదంలో ముందుకు పోతున్న సింహం శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిని మన అతిథులందరినీ ఒక్కొక్కరిగా సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఒక సింహం ఇంకో సింహానికి సన్మానించడం జరుగుతుందండి. ఇక్కడ గట్టిగా చెప్పండి ఒకసారి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జాగో హిందూ సమావేశానికి సభకు విచ్చేసిన పెద్దలు, పూజ్యులు రాధా మనోహర్ దాస్ గారు, మిగతా స్వాములు, ఇంక అందరి పేర్లు చెప్పాలంటే టైం అవుతుంది కాబట్టి పేర్లు కూడా సరిగ్గా తెలియ, శశిధర్ అన్న, వచ్చిన కొద్దిమంది హిందువులకు, రాణి సన్యాసులైన హిందువులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. రాజకీయ నాయకుడిగా సగం అబద్ధాలు సగం నిజాలు మాట్లాడి రోజు అలసిపోతున్నాం.
అటువంటి టైంలో ఈ ధర్మం గురించి మాట్లాడాలంటే లేని చైతన్యం వస్తుంది మాకు. ఎందుకంటే మొత్తం నిజాలే మాట్లాడాలా. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఏ సాగుతో మొదలు పెట్టాలా, ఏ బతుకుతో మొదలు పెట్టాలా? హిందువులది తరతరాలుగా పృథ్వీ పుట్టిన నుంచి చస్తూనే ఉన్న జాతి గురించి మాట్లాడాలంటే రగిలిపోతుంది గుండె. ఎవడు చెప్తాడు నిన్ను బతకమని, నీ భవిష్యత్ తరాలను బతికించుకోమని, గతాన్ని చదువుమని, గతాన్ని ఒకసారి తెలుసుకోమని ఎవడు చెప్తాడు మీకు? ఇప్పుడు ఇదే ఒక క్రైస్తవ మిషనరీ లేదా ముస్లిమ్స్ వాళ్ళ మతానికి సంబంధించి ఒక సమావేశం పెడితే ఎల్బీ స్టేడియం నిండిపోతుంది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నిండిపోతుంది. పట్టుమని 10 మంది అది 10 రోజుల నుంచి ప్రచారం చేస్తే ఎవడు కాపాడుతాడు మిమ్మల్ని? ఉన్నూరు ఇట్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా బంగారాలు, బంగ్లాలు, ఫామ్ హౌజులు ఎవడి గురించి సంపాదిస్తున్నారో, దైవాన్ని మరిచిండ్రు, ధనం వెంబడ పరిగెడుతున్నారు. నీ ధనం మీద ఇంకొకటి కన్నేసిండు. ఎక్కడ సుమారు ఒక చిన్న అంటే తరతరాలు సుమారు 9 కోట్ల మంది హిందువులు చచ్చినాక కూడా మేల్కొనకపోతే రాజకీయాలకు అతీతంగానండి ఈ వేదిక హిందువులందరికీ ఎన్ని రోజులు మన ఆడబిడ్డలు జోహారి చేయాలి, అగ్నిగుండాలల్లా ఆత్మార్పణ చేసుకోవాలి. 1303 ఖిల్జీగాడు, 1535 సుల్తాన్ బహదూర్ షా గాడు, 1568 అక్బర్ గాడు. ఎన్ని వేల మంది రావాలి ఇంకా మన ఆడబిడ్డలు? ఎన్ని వేల మంది బతికుండంగా అగ్ని గుండాలలో దుంగల? అదొక చరిత్ర, ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. 1947లో విడిపోయిన మనం దేని గురించి విడిపోయినాం? ఏ ఆలోచనతో విడిపోయినాం? ఆలోచన తగ్గిందా? జిహాదులు తగ్గినరా? మద్రాసాలు తగ్గినాయా పెరుగుతున్నాయా? జిహాద్ ఆలోచనలు తగ్గినాయా పెరుగుతున్నాయా? ఈ దేశంలో ఉన్న హిందువులు ఎటుపోతారు? ఇంకా లేదే హిందువులకు దేశం. 1945 సోచ్ ఆఫ్ఘనిస్తాన్లో హిందువులను క్లియర్ చేసింది, పాకిస్తాన్లో ఉన్న హిందువులను క్లియర్ చేసింది, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను క్లియర్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఉన్నారు. కశ్మీర్లో ఇస్లాం లేని కశ్మీర్లో ఈరోజు ఓంకారం వినబడతలేదు. ఎవడి రాజకీయ నాయకుడు? ఎవడి సెక్యులర్ ముసుగులున్న రాజకీయ నాయకుడు? మనకే విషం పోసే ఈ రాజకీయ నాయకుల భరతం పట్టాలి. మనమంటే నచ్చని, మనమంటే అభిమానం లేని రాజకీయ నాయకులు హిందువులకు ఎవరో శత్రువులు కాదు. ఈ సెక్యులర్ ముసుగులున్నోడే పెద్ద శత్రువు మనకు. సెక్యులర్ ముసుగులున్న హిందువే శత్రువు. ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. మేమెందుకు ఉండాలిరా సెక్యులర్? మేమెందుకు ఉండాలిరా సెక్యులర్? ఎవరైనా చెప్పండి రా ఒక్కడు రాజకీయ నాయకుడు. మాకు చెప్పింది వాళ్ళకి చెప్పరేమరా పాఠాలు? మాకు నేర్పిన శాంతి గీతం వాళ్ళకి ఎందుకు నేర్పర్రా మీరు? పశ్చిమ బెంగాల్లో 5 నెలల పసిబిడ్డను ఎత్తుకొని పరిగెడుతున్న హిందూ తల్లికి ఏం చెప్తారా మీరు? మతాలన్నీ సమానమైతే మేమే ఎందుకు టార్గెట్ అవుతున్నాం రా ప్రపంచంలో? మతమే సమానమైనప్పుడు, అన్ని మతాలు ఒకటే ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు? ఎందుకు మా ఆడబిడ్డల్ని వందలాది కోట్లు పెట్టి లవ్ జిహాదులు చేస్తున్నారు? ఇది సమాధానం చెప్పాల్సింది సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ రాజకీయ నాయకులు. హిందూ రాజకీయ
గౌరవనీయ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హిందువులని నిండు పార్లమెంట్లో ఈ దేశానికి ప్రధాని కావాలని కలలు కొంటున్న వ్యక్తి నిండు సభలో హిందువులంటే హింసావాదులు, హిందువులంటే అసూయపరులు, హిందువులంటే అబద్ధాల కోర్లు. ప్రపంచంలో ఒక్కడన్నా చెప్పండ్రా హిందువులు హింసావాదులని? ఒక్కడు చెప్పండ్రా. ఏ చరిత్ర చదివి చెప్తారో, ఏ బుక్ చదివి చెప్తారో? మేము ప్రతి బుక్ చదివి చెప్తాంరా. మీరు ఏం చెప్తున్నారు ఈ దేశంలో? ఒక్కడు అడగడు. ఫలస్తీనకు ఇబ్బంది అయితే బ్యాగులు వేసుకునే రాజకీయ నాయకురాళ్ళు. పహల్గామ్ ఘటనలో హిందువులు పేరు తీసుకోవడానికి సిగ్గుపడుతున్న రాజకీయ నాయకురాలు ఉన్నందులు హిందువులలో చైతన్యం రావాలి. హిందువులకు ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరు కారు. ఇదొక్కటే మీరు గమనించాల్సింది. ప్రపంచంలో ఎవడెవడైతే ఆస్తులు చూసి అంతస్తులు చూసి మురుస్తున్నారో ధర్మం లేని రోజు ఏం లేదు. ధర్మం లేని రోజు, దేశం లేని రోజు మీరు కంటున్న కలలు, మీరు పెట్టుకున్న ఆశలు పసిబిడ్డలని 9 నెలల బిడ్డలను కూడా చరిత్ర చదండి. 9 నెలల బిడ్డను కూడా అక్బర్ జమానాలో కత్తితో ఉడిచి ఫ్రైలు చేసిండ్రు. మన బిడ్డలను కూడా బతకనియరు. చరిత్ర గతమే నీ భవిష్యత్తును కాపాడుతుంది. నీ గతాన్ని ఏ చరిత్ర నేర్చుకుంటావు నువ్వు చూసుకో. ఒక్కడు ఎప్పుడు బాబర్ గాడు అంటాడు, హుమాయూన్ అంటాడు, అక్బర్ గా అంటాడు, జహంగీర్ అంటాడు, షాజహాన్ అంటాడు. ఒక్కడు ఎప్పుడేమరా పల్లవుల గురించి? ఒక్కడు ఎప్పుడేమరా చోళుల గురించి? ఎందుకురా జాతి ఇట్లా నిర్వీర్యం చెప్తున్నారు సన్నాసులారా? అఖండ భారత్ వీళ్ళ మౌర్యవంశం గురించి ఎందుకు చెప్పారు ఇప్పుడున్న యువతకులం? కాబట్టి చరిత్ర కూడా చెప్పాల్సిందే. ప్రతిరోజు భయం పడకుండా బతకలేమి దేశంలో. హైదరాబాద్లో కూడా మీరు అనుకుంటున్నారచ్చు ఇంక 20 ఏళ్ళ కన్నెక్క ఈ స్వాతంత్రం ఉండదు. గుడి మీద గుడి, నెలకొక్క గుడి, 20 నెలల పరిపాలనలో 20 గుళ్ళు కొట్టింది. ఎవ్వడు రాడు. ఫామ్ హౌజులలో పడుకొని యూట్యూబ్లు చూస్తారా మీరు? ఎక్కడుంటాయిరా మీ ఫామ్ హౌజులు? కాశ్మీర్లో ఉన్నదిరా ఫామ్ హౌజ్. యాపిల్ తోటలు పోయినాయి, కట్టుకున్న మేడలు పోయినాయి, కన్న బిడ్డలు పోయినరు, కట్టుకున్న భార్యలను మీ కళ్ళ ముంగడ అత్యాచారాలు చేసినారు. అది చూసన్న సిగ్గులేని జాతి, చేవలేని జాతి ఏం మాట్లాడాలి? నిక్కదీసి అడుగేదో సిగ్గులేని హిందూ సమాజాన్ని. మారరు. చూడండి, అక్కడో ఇక్కడో మిగిలినరు కాబట్టి జాతి మిగులుతుంది, ధర్మం మిగులుతుంది. ఈరోజు దేశానికి కావాల్సింది, ధర్మానికి కావాల్సింది ఐక్యత మాత్రమే. కలిసి ఉంటేనే బతుకుతాం. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఊరికనే అంటలేరు, వాళ్ళ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. ఏకైతో సేపై ఎందుకు చెప్తున్నారు? ఆ వ్యక్తులు మాట్లాడకూడదు ఆ మాటలు. కానీ చేవలేని జాతి, చావ చచ్చిన జాతి, సెక్యులర్ ముసుగులో మునుగుతున్న జాతి. కాబట్టి ఈరోజు చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది భాష. అందుకోసం ఈ మధ్యన సమావేశాలు కూడా రావట్లేదు నేను ఎక్కువ. ఎందుకంటే అది మారదు. దానివల్ల ఏం ఫలం? అరిచి అరిచి నాలాంటి వాళ్ళు, మా శశిధర్ అలాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు. కానీ ఎక్కడో ఒక చాటి దేశం గురించి వచ్చినాం. ఏ దేశ్ కే లియే జియేగా, ఏ దేశ్ కే లియే మరేగా, ఏ దేశ్ కే లియే మరేగా, ఏ ధర్మ కే లియే మరేగా. ఈ దేశం మాది. అవు ఎవర్రా అన్నది? ఏ మతం పుట్టినరోజు ఉన్నది మా ధర్మం, సనాతన ధర్మం. బరాబర్ మా దేశం. ఎందుకు కావద్దురా మా దేశం? 1400 సంవత్సరాల క్రితం ఒక మతం, 2000 సంవత్సరాల ఒక మతం. మరి మేమెప్పుడురా?
భూమి పుట్టినప్పటి నుంచి ఉందిరా మా ధర్మం. భూమి పుట్టినప్పటి నుంచి ఉందిరా ఈ ధర్మం. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. దర్గాల మీద దర్గాలు పెరుగుతాయి, చర్చిల మీద చర్చలు పెరుగుతాయి. మరి గుళ్ళు కూలుతాయి ఎందుకురా దేశంలో? 80% ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు మీ భవిష్యత్తు చూసుకోండి. మీరు అనుకుంటున్నారు వచ్చి ఈ స్పీచ్ ఇన్న ప్రతి ఒక్కడు మేమేరా, ఈ దేశాన్ని కాపాడేది మేమే, ఈ ధర్మాన్ని కాపాడేది మేమే. రాసి పెట్టుకోండి రా. మీ కోట్ల రూపాయలు, మీ 100 కోట్ల ఆస్తులు, మీ 1000 కోట్ల ఫ్యాక్టరీలు కొడుకుల్లారా ఒక్కరోజు వదిలేసిపోవాలా? మేమేరా ఈ దేశం గురించి వీర శివాజులం అవుతాం, మహారాణా ప్రతాపులు అవుతాం. ఇక్కడ రావాలి చైతన్యం. జనాభా ఎందుకు దక్కుతుంది? అందరు అన్ని మరుతున్నారు, అస్సలు లాజిక్ మిస్ అవుతున్నారు. వాడు సంఖ్య పెంచుతున్నాడు, నువ్వు నోట్లంగా అంటున్నావు. వాడు పిల్లల్ని అంటున్నాడు, నువ్వు నోట్లంగా అంటున్నావు. ఎవరికి ఇచ్చిపోతావు ఈ నోట్లు? నీ ఇంటి మీద దాడి చేస్తే నలుగురు లేరు నిన్ను కాపాడతందుకు. వెస్ట్ బెంగాల్లో మనం చూస్తే మునగాబాద్లో ఒక రకమైన దాడి. డోర్లు తలుపులు వేసుకొని హిందువులు గజగజ అనుకుతున్నారు. ఎవడు చెప్పాడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ హిందువులకు? ఎవడు చెప్పాడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కొడుకులు? ఏ చట్టం చేసింది దేశంలో? ఏ చట్టం లేని మీరెందుకు భయపడ్డారు? ఒకటి సమాధానం. వాడు 12 మందితో క్రికెట్ ఆడితే నువ్వు ఒక్కడితో ఎట్లా ఆడతావురా? క్రికెట్? బ్యాట్ ఎట్లా పడతాడు, బాల్ ఎట్లా పడతాడు, ఫీల్డ్ ఎట్లా చేస్తాడు, కీపింగ్ ఎట్లా చేస్తాడు? నీకెవ్వరు నిజాలు చెప్తలేరు. మరి ఇదే సెక్యులర్గా అడుగుతున్నా, హైదరాబాద్ ఓడి సీట్లా గెలురా చూద్దాం. అన్ని మతాలైతే గెలురా హైదరాబాద్ ఓడి సీట్లా. సెక్యులర్ కదా మీరు, అన్ని పార్టీలు సెక్యులర్ కదా, గెలండి అక్కడ. మీ పని అవుతుంది. మెజార్టీ ఉన్నంత వరకే మీ బతుకు. 80% ఉన్నప్పుడే. నిన్న కాక మొన్న లంగారావుకి వెళ్తే శశన్న 1000 మంది ఉంటే 5000 మంది తుపాకులు. 1000 మంది భక్తులం ఉంటే లంగారావు కాడ 5000 మంది AK-47. ఎవడు కాపాడుతాడు నేను? 6000 మంది వైష్ణవదేవి ఆలయం భక్తులు పోతే 60,000 మంది ఆర్మీ కాపాలా. ఎక్కడికి తీసుకొస్తారు? తుపాకులు ఎన్ని రోజులు కాపాడుతాయి మిమ్మల్ని? వెస్ట్ బెంగాల్లో తుపాకులని యూనిఫామ్లను కూడా అంటున్నారు. మరి ఏ యూనిఫామ్ మీద నమ్మకంతో నీ దేశంలో ఉంటావు? నీ ధర్మాన్ని నమ్ముకొని ఉండు, నీ ధైర్యాన్ని నమ్ముకొని ఉండు, నీ దైవాన్ని నమ్ముకొని ఉండు. హిందువులకు ఒకటే, ఒక్కరికి ఒకరు కావాలి. ఏ వేదికైనా ఎక్కడైనా మనల్ని కాపాడుకునే వాళ్ళు ఎవరు రారు. మనం ఒకటైతేనే ఈ దేశం ఉంటుంది, ఈ ధర్మం ఉంటుంది, మీరు సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి, మీ అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ బిడ్డలు ఉంటారు. చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే మీరు వెళ్ళి చూడండి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, వెళ్ళండి. కాబట్టి ఇక్కడున్న మీకే కాదు, ఈ తెలుగు వచ్చిన హిందువులందరికీ చెప్తున్నా, ఇతర మతస్థులను ఏడటం కాదు. వాడు క్లియర్గా ఉన్నాడు, వెరీ క్లియర్. నేను మొన్న ఏదో సమావేశంలో మాట్లాడితే ఒక ఆఫీసర్ ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నాడు. అవును, నలుగురిని బతకడానికి అనుకోండి, ఒక్కరిని చంపటానికి సావటానికి అనుకోండి అని చెప్పిన. తప్పేముందంటున్నాను. వాడు కత్తి తీసుకొని వస్తే కత్తి సమాధానంగా పుట్టింది. तुपाकी जो पिस्तौल का जवाब पिस्तौल से, तलवार का जवाब तलवार से.
जो मोहब्बत का बदला मोहब्बत से देगा, जो जंग का बदला झगड़ा का बदला जंग से देगा. ఎన్నొద్దులు భయపెడతారు మమ్మల్ని. ఇంకా ఇది మేలుకొన్న జాతి, ఇది రగులుతున్న జాతి, ఇది నర నరాల మరుగుతున్న జాతి. ఎవ్వడని అనుకున్నాడు అనుకోండి, తెలంగాణలో ఎట్లయితే వీళ్ళందరూ ఉన్నారో ప్రతి ఇంచ్ కాషాయం చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాషాయం చేస్తాం. అన్ని వీధులల్లో దేవతలు నడయాడాల, హిందుత్వం ప్రతిధ్వనించాల తెలంగాణ వ్యాప్తంగా. గుడి గంటలు తెలంగాణ వ్యాప్తంగా గుడి గంటలు మోగాల. ఇది మీకు చెప్తున్న ఒక రాజకీయ నాయకుడిగా చెప్తున్నా. దేవుడు సహకారంతో, ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులందరి సహకారంతో ధర్మాన్ని కాపాడతాం. ధర్మాన్ని కాపాడితే ధర్మాన్ని కాపాడేవాడు కూడా మీరు కాపాడుకోండి. ధర్మాన్ని కాపాడేవాడిని మీరు కాపాడుకోండి. ఎట్లా కాపాడుకోవాలి? ఎవడు ఇతర మతస్థులంతా ఎట్లయితే ముస్లిం మతస్థులు ఉన్నారో ఎలక్షన్లు వస్తే ఒకటి ఎందుకు అవుతారు? ఎందుకు అవుతారు? ఒకటి మతమే ఎందుకు ముఖ్యమవుతుంది వాళ్ళకు? నువ్వేమిచ్చినా ఓటు వచ్చేవరకల్లా మతంకి ఎందుకు ముఖ్యమవుతాడు? నువ్వు కూడా నేర్చుకో, మనం చూసి నేర్చుకో. ధర్మంకి ఒకటిగా అండి, నీ ధర్మం గురించి పోరాడవారి గురించి ఒకటిగా. ఆవులకు గడ్డేసి ఎప్పుడు ఫోన్ చేస్తారు, రోజు 100 ఫోన్లు వస్తాయి. అన్న లవ్ చేయాలి, అన్న గుడి మీద దాడి చేసింది, అన్న స్కూల్లో లవ్ చేయాలి. ఏం చేయాలి మేము? కత్తి ఒక్కడికి ఇచ్చిండ్రు, మమ్మల్ని యుద్ధం చేయమంటారు. కత్తెం ఆడికి ఇచ్చిండ్రు. కాబట్టి దయచేసి అన్నిటికి కూడా అధికారమే పరమవది. మేము ఇష్టం లేకపోతే మీరు రండి రాజకీయాలకు, ధర్మాన్ని గురించి రండి, అవసరమైతే ధర్మం గురించి పార్టీ పెట్టండి. ఎట్లా యోగి ఆదిత్యనాథ్ గజలు ఆడిస్తున్నాడు 24 కోట్ల మంది ఉన్న యూపీని. ఎక్కడ 6 కోట్ల మంది ఉన్నారు, మరి సపోర్ట్ చేయరు. అక్కడ అందరు కలిసి ఉంటారు. రావాలా, ఇక్కడ కూడా కాషాయ బిడ్డలి రాజకీయాలకు రావాలా. ఇది నేను బహిరంగంగా చెప్తున్నా. కొంతమంది రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతుండొచ్చు, ఆ కాషాయమే ఈ దేశాన్ని కాపాడుతుంది. దానికి ఉదాహరణ యోగి ఆదిత్యనాథ్. కాబట్టి దయచేసి నేను రాజకీయాలను విడదీసే ఏ వ్యవస్థను కూడా చూడలేము. ఏదైనా సరే హిందువులలో చాలా విషయాలు చెప్తే చాలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నది. కాబట్టి ధైర్యాన్ని నమ్ముకోండి, దైవాన్ని పూజించండి. ఎందుకు రాను రాను బలహీనులు అవుతున్నారు, భయభ్రాంతులు అవుతున్నారు? మనం 120 కోట్ల మంది ఉన్నాం ప్రపంచంలో. విదేశాలను గెలిచిన చరిత్ర ఉంది. సూర్యవర్మను, జయవర్మను, కంబోడియన్ గెలిచి రాజ్యాలు స్థాపించారు. కాబట్టి హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, ఎంటైర్ భారతాన్ని మళ్ళీ కాషాయమయం చేసి ఈ హిందూ జాతి, ఈ సనాతన ధర్మం ఎప్పటికీ ఒడిగట్టకుండా కొడగట్టకుండా విలసిల్లాలని హిందూ రాజులు మాత్రమే, హిందూ నాయకులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు శుభదినం. మన ఈ ఏర్పాటు చేసిన రాధా గారికి, వారిని చాలా ఏళ్ళ నుంచి కూడా టీవీలో చూడడం, వారు నా దృష్టిలో నారద మహర్షిగా, దైవ ఋషిగా నేను భావిస్తాను. దైవ ఋషిగా భావిస్తాను. నారద మహర్షి లేకపోతే రాక్షస సంహారణం లేదు. అదేవిధంగా వీరు
బస్ స్టాండ్లో ఉంటాడు, రైల్వే స్టేషన్లో ఉంటాడు, పూరి గుడిసెల్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. అటువంటి మహానుభావుడు అందరినీ హృదయాలు కదిలించి హిందూ ధర్మం కొరకు తాను సంసారం అనేది లేకుండా నా దేశమే, నా కుటుంబము, నా హిందూ ధర్మమే, నా మతము, నా తత్వము. మరి వారి ఒక్కొక్క వాక్యము దేశాన్ని రక్షణ కొరకు మాట్లాడే వాక్యాలు. అదే కాకుండా వారు ఇచ్చిన సందేశాన్ని ఏ పీఠాధిపతులు కానీ ఏ ఇతర రాజకీయ నాయకులు కానీ అనుసరించినట్టయితే ఈరోజు ఇతర దేశస్తులు కానీ ఇతర మతస్థులు కానీ మన హిందువుల పైన కన్ను కూడా ఎత్తి చూసేవారు గారా నా నమ్మకం. ఇంకోటి ఏమంటే రెండోసారి పరిచయం మన స్వామి వాళ్ళు ఏ మతస్థుడైనా సరే మన మీద చెయ్యి లేపితే వాని చెయ్యి పూర్తిగా లేవకుండానే మనము చెంపదెబ్బ కొట్టాలి, లేదా త్రిశూలం కూడా దింపాలి. ఎందుకంటే హిందూ ధర్మం అనేది భారతీయ ధర్మము. నేను స్వతంత్రం రాకముందే పుట్టాను, అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను. నేను చిన్నప్పటికీ ఇప్పటికీ ఎన్నో 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 మార్పులు. ఇప్పుడు దేశ రక్షణ కన్నా బాగానే ఉంది, కానీ కుటుంబ సమస్య మాత్రం బాగలేదని నా అనుభవం. ఈ కుటుంబ సమస్య పోవాలంటే మనమంతా అందరం ఇక్కడ బాగానే ఉన్నాం, ఇంటికి పోతే ఆ సమస్య చాలా పెద్దగా ఉంది. మరి స్వామి మమ్మల్ని ఆహ్వానించారు. భగవద్గీత నేను సుమారు 100 సభలు చేసి ఉంటాను. అందులో ఉద్ధరేత ఆత్మానం అనే శ్లోకంలో తన్ను తాను ఎవరైతే ఉద్ధరించుకుంటారో వారే మిత్రులని, తన్ను తాను ఎవరైతే ఉద్ధరించుకోరో తన్నుకు తానే శత్రువు అని భగవద్గీత శ్లోకం నేను ప్రారంభం చదివి భగవద్గీత నేర్చుకొని చాలా సభలు చెప్పి తర్వాత శివగీత ఎందుకు ప్రచారం కావద్దని శివగీత ప్రచారంలో నేను దిగాను. శివగీత కూడా సనాతన ధర్మమే, భగవద్గీత కూడా సనాతన ధర్మమే. ఈ శివగీత అనేది త్రేతాయుగంలో రామావతారంలో సీతాదేవిని పర్ణశాల నుంచి రావణాసుడు అపహరించిన తర్వాత రాముడు దుఃఖితుడై ఉన్నప్పుడు అగస్త్యుడు వచ్చి శివుడు లేనిది నువ్వు రావణాసురుడు గెలవలేవు అంటే అప్పుడు శివుని గురించి రాముడు తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకొని శివుడు అతనికి కావాల్సిన అస్త్రాలు ఇచ్చి నీవు రావణాసురుని గెలుస్తావు, నీకు మంచి శత్రువు దొరికినాడు, ఎందుకంటే ఆయనకు లేని చెడ్డ అలవాటు లేవు కాబట్టి నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావని చెప్తే అప్పుడు శివగీత త్రేతాయుగంలో ఆఖరి పాదంలో జన్మించింది. ఈ శివగీత అనేది ఎవరికి తెలియని విషయం. మరి భగవద్గీత ధర్మం గురించి చెప్పింది, రాజకీయ సందర్భంలో పుట్టింది.
అంటే ఆధ్యాత్మిక ఎంత అవసరమో ఆధ్యాత్మిక ఎంత అవసరమో దేశభక్తి కూడా అంతే అవసరం. కాబట్టి నాకు సమయం తక్కువనే ఇచ్చారు కాబట్టి శివగీతల ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. భోజనం తిన్న తర్వాత, జీర్ణమైన తర్వాత మన శరీరంలో ఏమవుతుంది అంటే అప్పుడు రాముడు అడిగితే శివుడు చెప్తాడు, అన్నం పుంసాసుతం త్రేథా ఝాయతే జఠరాగ్నిగా మలం స్తభిష్టో బాగా స్యాత్. అన్నం తిన్న తర్వాత 3 విధములుగా మారును. ఒకటి, ఎక్కువ భాగం మలం తయారవును. 2వ భాగము మాంసం తయారవును. 3వ భాగము మనసు తయారవును. మరి ఆ జీర్ణమైనప్పుడు ఆకలి అయినప్పుడు ఒకవేళ భోజనం చెయ్యకుంటే ఏమవుతుంది? చాలామంది ఎన్నో రకాల ఆకలి అయినప్పుడు భోజనం చేయకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? కూడు పెట్టకుండా కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు చేయి కుక్షి మలము. ఒకళ్ళ సమయానికి భోజనం పెట్టకుంటే మన మలాన్ని రివర్స్ తీసుకొని భోజనం చేస్తుంది. కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు చేయి కుక్షి మలము. అంటే మనం ఆకలి అయినప్పుడు ఆహారం పెట్టకపోతే మన మలానే తింటాయి. ఆ మలం తినడం వలనే మనకు సర్వరోగాలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా శివగీతలో శరీరకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి, సంసారానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ సనాతన ధర్మమే. అథాత సంప్రవక్ష్యామి శుద్ధ కైవల్యముక్తిదం అనుగ్రహాన్ మహేశస్య భవదుఃఖస్య భేషజం. అంటే శివగీత ఔషధం లాంటిది, భౌతికత ధర్మాన్ని గురించి చెప్పింది. కాబట్టి 2 కూడా మనకు అవసరమే. ఇట్లా అవసరమని చెప్పి శివగీత ప్రచార సంస్థ పీఠాధిపతి నేను శివగీత ప్రచారం చేస్తున్నాను. వేల మందికి, లక్షల మందికి శివగీత ద్వారానే ఆరోగ్యాలు బాగా చేస్తూ, మరి ఇతర మతస్థులను పోయిన వాళ్ళను నా వంతుగా 1000 మందినన్నా మన సైడు తిప్పుకున్నాను. ఇంకా నా వంతుకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా నా శివగీత శిష్యులు నేను ఈ దేశభక్తికి ఎక్కడ అన్యాయం జరిగినా అలా డైరెక్ట్ విలువకుండా వార్త వచ్చినా మీ ముందు ఆల్తానని తప్పకుండా మీ అందరి ముందు అభయమిస్తూ, మరి ఇంతవరకు నాయకులు మాట్లాడినారు, అందరినీ ఉత్తేజపరిచారు. వారి కుటుంబాలు శుభం జరుగుగాక. జై శ్రీరామ్. పవిత్ర మిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధిం కాళే నాథ నివిందతి. జ్ఞానము పవిత్రమైనది, దానికి సమానమైనది ఈ లోకంలో మరి ఏ ఒక్కటి లేదు. దాని స్వయం కృషి ద్వారా యోగాభ్యాసం ద్వారా సంపాదించచ్చు. మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. మన భారతదేశ జనాభా 180 కోట్లు. ఎవరికి భగవద్గీత వస్తుంది? ఎంతమంది నేర్చుకున్నారు? నేర్పలేదు. ఇది ఎవరిది తప్పు? మనదే తప్పు. కాబట్టి భగవద్గీతను, రామాయణమును, అలాగే భాగవత కథలు, ఈ 3టిని 6వ తరగతి సంవత్సరం వయసు నుండి 12 ఏళ్ళ వయసు సంవత్సరం వరకు ఉండే ప్రతి భారతీయుడికి పిల్లలకి మాతృభాషలోనే క్షుణ్ణంగా మన దేశము మన మాతృభాషలో నేర్పిస్తే రామరాజ్యం వస్తుంది. ఇది రామరాజ్యం రావాలంటే మాతృభాషలోనే విద్య జరగాల. మాతృభాషలోనే తెలంగాణ రాష్ట్రంలోన, మాతృభాషలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన భగవద్గీత, రామాయణము, భాగవతము జరగాలి. ఇది ప్రభుత్వ సాయం అవసరం లేదు. మనం హిందూ ధర్మాన్ని రక్షించాలనుకుంటే
ప్రతి హిందువు, గుండెకాయ ఉండే ప్రతి హిందువు లక్షలు లక్షలు పెట్టి మనమే బడి కట్టించుకుందాం. మనమే ఆ బడిని నిర్మించుకొని 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మన చిన్నపిల్లలకే భగవద్గీత, మన చిన్నపిల్లలకే రామాయణం, మన చిన్నపిల్లలకే భాగవతం కథలు, ఈ 3 పుస్తకాలు నేర్పిస్తే ఇది రామరాజ్యం అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం. వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వేదిక మీద అనేక రంగాలలో సుప్రసిద్ధులైనటువంటి వారందరూ కూడా కూర్చుని ఉన్నారు. వేదిక ముందర కూడా భగవద్భక్తులందరూ కూడా కూర్చున్నారు. మీ అందరి లోపల ఏ చైతన్య శక్తి శ్రీమాతగా వెలుగొందుతోందో ఆ శ్రీమాతకు నేను అనేక నమస్తులు ఘటిస్తూ, అభయ్ హిందూ సేన శ్రీ రాధా మనోహర్ దాస్ గారు దానికి కర్త కర్మ క్రియగా ఉన్నారు. అభయ్ అంటే ఏమిటి? భయాన్ని పోగొట్టేది. అభయం అంటే నేను నీ వెనకాతల ఉన్నాను అని చెప్పేటువంటిది. అలాంటి సంస్థ ఒకటి స్థాపన చేసి రాధా మనోహరుడు అనే నామాన్ని వాళ్ళ అమ్మగారు లేకపోతే వారి గురువు గారు దీక్ష ఇచ్చినప్పుడు ఇచ్చి ఉంటారు. రాధా అంటే మీ అందరూ ఏదో సినిమా యాక్టర్ రాధా అని అనుకుంటారు. కాదండి, దయచేసి మీరు బాగా గమనించండి. రాధ అంటే ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఆ నవ్వు పెదాల మీద నుంచి వచ్చేటువంటి ఆ పెదానికి ఉండేటువంటి దేవత పేరే రాధ. అలాంటి నవ్వుని కలిగి ఉంటాము, అందరినీ నవ్విస్తూ ఉంటాము. అందుకనే సర్వే జన సుఖినో భవంతు. అది మన దేశంలో ఉన్న గొప్ప అర్థం. అలాంటి రాధాదేవిని పెదాల మీద ప్రతి ఒక్కరూ ఉంచుకుంటారు కాబట్టి మనము రాధాదేవి ఉపాసకులమే ఒక రకంగా. అలాగే మనోహరుడు అంటే ఏమిటి? మన మనసు లోపల నివసించేటువంటి స్వరూపము. ఇప్పుడు వారి లోపలేమో శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఈ పక్కన కూర్చున్న వారి లోపలేమో శివుడు ఉన్నాడు. నేనేమో జగదాంబ త్రిశక్తి పీఠానికి సంబంధించిన పీఠాధిపతిగా నా హృదయంలో అమ్మవారు కొలువై ఉన్నది. ఇక ఇలా మనోహరుడు అంటే ఏంటి? మనసు లోపల ఏ దేవతనైతే స్థాపన చేసుకుని ఆ దేవత యందు అనురాగాన్ని పెంచుకుని ఆ యొక్క దేవతాశక్తిని ప్రచారం చేసి అందరిలో చైతన్యాన్ని తెచ్చేటువంటి రాధా మనోహరుడు అనేటువంటి పేరుతో, వారి గురువు గారు ఇచ్చినటువంటి పేరుతో ఈరోజు ఇక్కడ సాయం సంధ్యా సమయం శ్రావణ మాసం ఆదివారం రోజున మనమందరం ఇక్కడ ఆసీనులం అయితే ఈ కార్యక్రమం పేరేంటండి? దయచేసి అందరూ ఒక్కసారి చెప్పాలి. ఈ కార్యక్రమం పేరేమిటి? మరి మీరు జాగృతం అయ్యారా లేదా? ఎంతమంది జాగృతులయ్యారు? జాగో అంటే ఏంటో తెలుసా అండి అర్థం? ఆ జాతి శ్రేణి గో హిందూ అవుతోంది. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తామని వేరే వాళ్ళు చెప్తున్నారు, మనల్ని తోలేస్తామని చెప్తున్నారు, మనల్ని ఇక్కడి నుంచి ఉండనివ్వమని చెప్తున్నారు. మేము ఉంటాము అని చెప్పడానికే ఈ జాగో హిందూ అనే ప్రోగ్రాం కార్యక్రమం. ఎవరు మమ్మల్ని తోలుతారు, ఎవరిని మేము తోలుతామో తెలుసుకుందామని దానికే ఇక్కడ జాగృతం చేయడానికి వచ్చిందే ఈ జాగో హిందూ ప్రోగ్రాం. జాగో అంటే అంత గొప్ప అర్థం ఉన్నది, జాగృతం చేయటము. ఎవరిని? మన రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు మీరు అందరూ బాగా చూస్తూ ఉంటారు. మేము కూడా అప్పుడప్పుడు కాసేపు బాగా ఒత్తిడి పెరిగినప్పుడు ఆయన కామిక్ టానిక్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆయన ఏవో జంతువుల్ని తోలుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ జంతువుల పేర్లు నేను చెప్పక్కర్లా, ఇక నేను మాట్లాడక్కర్లా, మీ అందరికీ అర్థమై ఉండాలి ఈ పాటికి. కాబట్టి మనం కూడా జంతువులు అయిపోతున్నాము అని చెప్పి జాగృతం చేయడానికి ఈరోజు ఈ జాగో సభ పెట్టింది. మనం జాగృతం అవ్వాలి. మనం గోమాతలు లాంటి వాళ్ళం తప్ప గొర్రెలము కాదురా. నిద్ర లేవండి హిందువులారా. ఇప్పుడు నిద్ర లేద్దామా పడుకుందామా చెప్పండి. మీరు ఇలాగా సమాధానం చెప్పకపోతే వాడు గో హిందూ అనేవాడు బయలుదేరాడు ఆల్రెడీ. మన ఇందాక ఆరుమూరు ముద్దు బిడ్డ మా పిల్లవాడు మన ఎమ్మెల్యే గారు చక్కగా
చెప్పుకొచ్చారు ఏమేమి జరిగిన చరిత్ర. ఆయన రాజకీయం కాబట్టి రాజకీయ చరిత్ర చెప్పారు. మేమేమో సనాతన ధర్మవాదులు. అందుకని ధర్మంగా మిమ్మల్ని ఎలా చైతన్యపరచాలి, ధర్మంగా మిమ్మల్ని ఎలా గెలుపొందించాలి అనేటువంటి విషయాలు మాత్రమే బోధ చెయ్యాలి. ఆ బోధ కూడా ఎలాగైతే నిద్రపోతున్నటువంటి అర్జునుని మేలుకొలిపి శ్రీకృష్ణుడు ఒరేయ్ నిద్ర మానరా, లే అధర్మాన్ని నశింపచెయ్యి అనేటువంటి కౌరవుల మీద యుద్ధాన్ని ఎలాగైతే ప్రకటింప చేశారో శ్రీకృష్ణ భగవాను వారు, ఆ మాదిరిగా ఇక్కడ ఒక్కొక్క శ్రీకృష్ణులాగా మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేయడానికి మాత్రమే మీరందరూ కూడా అర్జునులు లాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరేం పట్టుకోవాలో మీరు ఆలోచన చేయండి. కత్తి పట్టేవాడు కత్తి పడతాడా, బాణం పట్టేవాడు బాణం పడతాడా, గద పట్టేవాడు గద పడతాడా, ఏమన్నా పట్టండి. మన ధర్మాన్ని కాపాడటము ఎలా కాపాడమన్నాడండి? నీ ధర్మాన్ని ఎవరైనా నాశనం చేయటానికి వచ్చినప్పుడు, ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ స్త్రీ నమస్కరింపబడుతుందో, ఎక్కడ స్త్రీకి అవమానం లేకుండా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవితో విష్ణుమూర్తి కొలువై ఉంటాడనేటువంటి చెప్పినటువంటి ధర్మానికి కీడు పట్టినప్పుడు మనం పట్టుకోవలసిన ఆయుధాలు నేను చెప్పక్కర్లేదు. కాబట్టి అలాంటి ఆయుధం పట్టే ముందర మనం విజ్ఞానవేత్తలం అవ్వాలి. ఆయుధం పడితే సరిపోదండి, ఆయుధాన్ని ప్రయోగించేటువంటి విధి విధానాలు తెలిసి ఉండాలి. పట్టుకోమన్నారు కదా, ఈ సభలో చెప్పారు, వారెవరో కత్తి పట్టుకుని రేపొద్దు నుంచి కత్తి పట్టుకుని తిరిగితే పట్టుకెడతారు మిమ్మల్ని. ముందర మీ బుర్రని మీరు మార్చుకోండి. మీ ఇంట్లోనే మీ సంస్కరింపబడాలి. మీ ఇల్లు సంస్కరింపబడినప్పుడు పక్కవాడిని మనం మాట్లాడటానికి వీలు లేదండి. మనందరము నిత్యము బొట్టు పెట్టుకుంటున్నామా? వస్త్రధారణ సరిగ్గా ఉన్నదా? సంప్రదాయాన్ని పాటిస్తున్నామా లేదా? లలితా సహస్రనామంలో ఉంటుంది, సంప్రదాయశ్రీ సాధ్వి గురుమండల రూపిణి. సంప్రదాయాన్ని పాటించింది కాబట్టి ఆవిడ గురుమండల రూపిణిలో కూర్చున్నది. అలాగా మనం కూర్చోవాలి అంటే అన్ని దేశాలకి మనమే జగద్గురు అవ్వాలి అనేటువంటిది ఆది శంకరాచార్య వారు చేసి చూపించేశారు. ఏ దేశాలు పుట్టన్నాడే నా గురువు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు ఎప్పుడో ఈ ప్రపంచానికి జగద్గురుగా ప్రసిద్ధమై ఆ జగద్గురు తత్వాన్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మన దేశంలో మళ్ళీ మన వాళ్ళందరూ చైతన్య శక్తిగా మార్చడానికి తయారయ్యారు. కాబట్టి మీరందరూ కూడా ఏదో వచ్చాం, మనోహర్ దాస్ గారు పిలిచారు, ఓ సెల్ఫీ దిగుదాం, ఓ వీడియో దిగుదాం, ఓ దండం పెడదాం, ఇది కాదు. వారు ఎంత కష్టపడుతున్నారండి. బస్ స్టాండ్లో చివరికి పాయికన్న తోటి దగ్గర కూడా నిలబడి, అమ్మా నువ్వు హిందువుగా ఉండు జీవించు, హిందువుగా ఉండు జీవించు, హిందువుగా ఉండు జీవించు, ఎక్కడ కనిపెడితే అక్కడ ఎందుగలడు అందులేడు సందేహం వాళ్ళతో ఎందెందుకు నా చక్కని సర్వోగతుండు అన్నట్లుగా ఆ యొక్క రాధా మనోహర్ గారు ఆ మాదిరిగా ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని పిలిచింది దేనికయ్యా అంటే, మేము వారు గౌరవంగా పిలిచిన వారు చేసేటువంటి దానిలో నేను కూడా ఒక భారతీయుణ్ణి, ఒక గురువుని కావచ్చు, ఒక పీఠాధిపతిని కావచ్చు, నేను భారతీయుణ్ణి, నేను ఒక హిందువుని. నా బంధువులందరినీ చైతన్యపరచడానికి వారితో చేయగలిపి అది కృష్ణుడా శివుడా అమ్మవారా అనేది కాదు. పుష్పాలు వేరువేరుగా ఉంటాయండి. పువ్వులు బంతి పువ్వు వాసన బంతి పువ్వుకు ఉంటుంది, మల్లె వాసన మల్లెకు ఉంటుంది, చామంతి వాసన చామంతికి ఉంటుంది. ఎన్ని పూలు ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా వాసన ఉన్నా ఈ సూత్రం అనేది చూసారా, అదే అద్వైతము. దారం అనే సూత్రంలాగా మేమందరము ఒకటే సూత్రంలో ఉంటాం, ఒకటే దారానికి కలిసి ఉంటాం. కలిసి ఉండి మిమ్మల్ని చైతన్యపరచడానికే ఈరోజు ఈ జాగో హిందూ, గో హిందూ నుంచి జాగో హిందూ జాగృతం చేయడానికి హిందూ బంధువులంగా మేమందరం మీతో పాటు నడయాడటానికి వచ్చాము. ఇది దైవభూమి, పుణ్యభూమి, కర్మభూమి. కాబట్టి అలాంటి భూమిలో మీరు పుట్టారు. నేను మాట్లాడితే మీరు తెల్లవారులు నిద్రపోకుండానే ఉంటారు. నేనా గత నెల 10వ తారీఖు దగ్గర నుంచి ఉపవాసంలో ఉన్న, ఆహారం లేదు, భోజనం లేదు, ఉపాహారం లేదు. రేపు 19వ తారీఖు దాకా నేను దీక్షగా ఉండాలి. ఇంటింటికి ధర్మ ప్రచారం చేస్తున్నాం. ఓ 10 కుటుంబాలను ఒక చోటే కలిపి ధర్మ ప్రచారం చేసి మన హిందూ ధర్మ చైతన్య జ్యోతులను వెలిగిస్తున్నాం ఇంటింట. నా చిన్నప్పుడు 18వ ఏట నేను గోదావరి జిల్లాలో చాలామంది ఇతర మతాలకు మారిపోయిన వాళ్ళని తీసుకొచ్చినటువంటి వాణ్ణి నేను. తెలంగాణ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి శివదేవయ్య
అనేటువంటి బ్రాహ్మణ వంశానికి సంబంధించినటువంటి వాడిని. ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే మా తాతలు హిందూ ధర్మానికి నిలబడి ఉన్నారు అప్పట్లో కాకతీయ సామ్రాజ్యంలో. కాబట్టి ఇంత ధైర్యం ఎందుకు వచ్చింటే వారి తపస్సు, వారి ఆశీర్వచనం మా మీద ఉన్నది. కాబట్టి మేము ఇంత చైతన్య శక్తిగా మిమ్మల్ని అందరినీ ప్రచోదితం, ఒక జ్యోతులు మిమ్మల్ని మీ ఇంట్లో జ్యోతి వెలగాలి అనేటువంటి భావనతో, ధర్మ జ్యోతులు వెలగాలి అనేటువంటి ఉద్దేశంగా ఇక్కడికి రావటం జరిగింది. చాలామంది ఉన్నారు, మహా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మా కార్పొరేటర్ గారు ఉన్నారు, ఏమి కరాటీ వచ్చో లేదో తెలియదు కానీ ఆవిడ పేరు కరాటీ కళ్యాణి. ఆవిడ మాట్లాడిందంటే అదొక బాణి. ప్రతి ఒక్కరము ఒక్కొక్క రకం. కాబట్టి ఇంతమంది ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, వారందరూ కూడా మాట్లాడాలి. కాబట్టి నా వాకుకి మీరందరూ చైతన్యవంతులై ఒక్కసారి మనం జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, వందే వందే వందే, గో మాతాకి, వేద మాతాకి, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి. మనందరం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది అనే ఉద్దేశంతోనే స్వామీజీ గారు జాగో హిందూ అనే పేరుతో మనందరం కలపడం జరిగింది. మనందరం జాగృతంగా ఉన్నామా అన్న? నీకు ఎంతమంది పిల్లలనా? ఒక్కరు జాగృతంగా లేడన్నా? అక్కడ నలుగురు అన్న, గ్రేట్ అన్న. మీరన్నా? స్వామీజీ దగ్గరికి ఎవరు వచ్చినా ఏమడితే తెలుసా అన్న ఎప్పుడైనా నీకు ఎంతమంది పిల్లలు? మా అధ్యక్షుడు, మా డివిజన్ అధ్యక్షుడు ఎర్రస్వామి, 4 పిల్లలు అన్నాడు. నువ్వు మగాడిరా అన్నాడు మా స్వామీజీ. ప్రపంచం ఇప్పుడు అంతా మారిపోయిందన్న. బాంబులు వేయాల్సిన అవసరం లేదు. మీరు మొన్న యుద్ధాలు చూస్తున్నారు, ఏం జరుగుతుందో. డెమోగ్రఫీ మారిస్తే, పాపులేషన్ డెమోగ్రఫీ మారిస్తే ఆ దేశాన్ని ఏమంటే చేసుకోవచ్చు. ఇప్పుడు యూరోప్ ఏమవుతుందో మీకు తెలుసు, యూకే ఏమవుతుందో మీకు తెలుసా? ఏమవుతుందో, ఏం జరుగుతుందన్న యూకేలా? లండన్ ఏమైపోయిందన్న? మీరు ఈ విధంగా ఒక్కొక్కరిని ఇద్దరిని పిల్లల్ని కంటుకుపోతే ఈ దేశం కూడా రేపు మారిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, అరే నేను నా సంపాదన చాలా తక్కువ, వాడు 10 మంది పిల్లల్ని కంటున్నాడా, ఎట్లా పోషిస్తున్నాడా? మనము కూడా సాధ్యమైనంత మంది పిల్లల్ని కనాలి. మన హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేయాలి. ఈరోజు మన పిల్లలకి మన హిందూ ధర్మం యొక్క విశిష్టత తెలియకపోవడం వల్ల మన పిల్లలు మన దూరం అవుతారు. నేను చాలా కాలనీలు పర్యటిస్తున్నప్పుడు కాలనీలన్నీ కూడా ఓల్డేజ్ హోమ్గా మిగిలిపోయినా. వీళ్ళందరూ ఎడిపోతారు, ఫారెన్కి పంపించేస్తారు. ఇద్దరు పిల్లలు కానీ ఒకరు ఫారెన్లో ఉంటే ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరు ముసలాళ్ళు అయిపోయి కాలనీలన్నీ ఓల్డేజ్ హోమ్లు అవుతాయి. మరి ఎట్లా? మెల్లగా వాళ్ళు ఆక్రమిస్తున్నారు, మనం పట్టు కోల్పోతున్నాము. మనం కనుక జనాభా పెంచకపోతే పెను ప్రభావం ఉన్నది. కాబట్టి మనందరం కూడా జనాభా పెంచాలి. మన పిల్లలకి మన హిస్టరీ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, భగవద్గీత మన హిస్టరీయే, మహాభారతం హిస్టరీ జరిగింది కదా, జరిగిందా లేదా? జరిగిందని మీరు నమ్ముతారా? నమ్మరా? నమ్ముతాం. అది జరిగింది కాబట్టి దాని హిస్టరీ, అది పురాణాలు అని చెప్పకండి, దాని హిస్టరీ అని చెప్పండి. మన పిల్లలకు చెప్పండి. టెక్నాలజీ హిందుత్వం వేరు కాదు, హిందుత్వము వేరు కాదు. అది కూడా మన పిల్లలకు చెప్పాలి. ఒక చిన్న విషయం చెప్తా. భాగవతంలో ఒక చిన్న కథ ఉంటుంది మనకు. రైవత మహారాజు తన కూతురికి సరి అయిన జోడి దొరకలేదని చెప్పేసి ప్రపంచమంతా తిరిగి, ఇట్లా కాదు, ఇవి మనందరినీ పుట్టించింది ఎవరు? బ్రహ్మలోకానికి పోతాడు ఆయన. ఎవరు? రైవత మహారాజు. బ్రహ్మలోకానికి పోయి ఆడేదో గానా కచేరీ నడుచుంటుంది, కొద్దిసేపు ఆగుతాడు ఆయన. ఆగి బ్రహ్మగారు, నా కూతురు ఇంత సుగుణాలు రాసి నాకు ఎవరు పిల్లగాడి దొరకలేడు ఇప్పటిదాకా అని చెప్తాడు. అరే పిచ్చోడా, నువ్వు వచ్చిన కొద్ది నిమిషాల్లో నీ భూమండలం మీద లక్షల కోట్లు అయిపోయినా నాయన అని చెప్తాడు. మీకేమైనా అర్థమైందా? ఈ రోజు నడుస్తున్నటువంటి టెక్నాలజీలో బ్రహ్మదేవుడు ఏదో గెలాక్సీ అవతల, మిల్కీవేల్ అవతల, ఎన్నో గెలాక్సీల అవతల ఆయన ఉన్నాడు. నిజంగా ఆయన దగ్గరికి ఆయన పోతే అక్కడ టైము ఇక్కడ టైము వేరు. ఆడ ఒక నిమిషము, ఈడ ఎన్నో సంవత్సరాలు. ఒక రోజు 4,32,00,000 సంవత్సరాలు భూమి మీద బ్రహ్మగారికి. రాత్రి పగలు కలిపితే 8,64,00,000 సంవత్సరాలు భూమి మీద అయిపోతాయి ఒక రోజు బ్రహ్మగారికి.
సో మీరు అర్థం చేసుకోండి, బ్రహ్మగారు మనకు దూరంగా ఎంతో దూరంలో ఉన్నారు. వారి ఉన్నటువంటి గ్రహం స్లోగా తిరుగుతున్నది. ఇవన్నీ ఎవరు కనిపెడతారన్నా? మన వాళ్ళు ఎప్పుడో పూర్వీకులు కనిపెట్టి ఉన్నారు. మన పిల్లలకు ఈ టెక్నాలజీ ఇదంతా చెప్పకపోతే ఇది ఏం లేదు, హిందుత్వము ఉట్టిదే అని చెప్పేసి దూరం అవుతారు. కాబట్టి మీ అందరికీ నా విన్నపము, దీని మీద రీసెర్చ్ చేసుకోలేదు, మన దౌర్భాగ్యము. 800 సంవత్సరాల బానిసంలో బతికిన మనము, 70 సంవత్సరాల్లో సగం బానిసత్వంలో బతుకుతున్నాం మనము. కాబట్టి మీరందరూ మన పిల్లలకి మన చరిత్రను తెలియజేయండి. వాళ్ళందరూ కూడా హిందూ వీరులుగా తయారు చేయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ కూడా పిల్లల్ని కనాలి. ఇంకొక విషయం, నా దేవతలందరూ శస్త్రధారులే, కరుణామూర్తులే అయినా రణకర్కశులే. ఏ ఒక్క దేవుడన్నా మనం పూజించే దేవుడు ఆయుధం లేకుండా ఉన్నారా అన్న? ఆయన దేవులే కాదు, లేని వాళ్ళు దేవులే కాదు, ఉంటే కంటే వాళ్ళు గురు పరంపరలో ఉంటారు. కాబట్టి మన దేవతలే చెప్తున్నారు మనకు ఏమని, మీరు సిద్ధంగా ఉండాలి యుద్ధానికి అని. ఆయుధాలు పట్టుకొని దుర్గామాత దగ్గర ఒక ఖడ్గం ఉంటుంది, శివుడి దగ్గర త్రిశూలం ఉంటుంది, విష్ణు దగ్గర చక్రం ఉంటుంది. ఇవన్నింటినీ కూడా ఆయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కరుణామూర్తులే అయినా యుద్ధానికి సిద్ధమని మనకు చెప్పకనే చెప్తున్నారు, మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి నా ప్రియ హిందూ బంధువులారా, మీరందరూ కూడా రాబోయే పెను ప్రమాదాన్ని గుర్తించి ముందుగా మన జనాభా పెంచాలి. అరే మన చిన్న దేశంగా నాకు జాగా సరిపోదేమో, నీకు ఎందుకన్నా అవన్నీ పెంచండి. 140 కోట్ల మంది ఈరోజు మన జనాభా ఉన్నది. ప్రపంచమంతా ఏకమై మన దేశం మీద దాడి చేసినా మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ప్రపంచాన్ని వంచి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలి. ఈరోజు భారతదేశం విశ్వగురువుగా ఉంటేనే ప్రపంచం శాంతి జరుగుతుంది, లేకపోతే యుద్ధాలు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకు మన చరిత్ర చెప్పాలి, మన పిల్లలకు మన భావితరాల ఏం జరిగిందో చెప్పాలి, మన హిందుత్వం గురించి చెప్పాలి, మన సాధు సంతులు మన పురాణ పురుషులు ఏం చేసిరు, ఏమైంది, మనం ఏడున్నాము. నిన్నటి రోజు తెలియకపోతే ఈ రోజు ఏం చేయాలో తెలియదు, రేపేడికి పోవాలో తెలియదు. కాబట్టి నిన్న జరిగినటువంటి చరిత్ర మనం ఏ విధంగా హింసించబడ్డామో చెప్పాలి, రేపు ఏం జరగాలో చెప్పాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా దృష్టి పెట్టుకొని మన పిల్లల్ని ఎక్కువ మంది జనాభా మీరందరూ కూడా దానికి తోడ్పడతారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాధా మనోహర్ దాస్ గారికి, మా ఏరియాలో ఇటువంటి కార్యక్రమాలు తింటేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈవిడ గమనించారా? నేను రాధా, నీ పేరేం పేరు? రాధా వేద, మాతో పెట్టుకుంటే బాధ, అవునా కాదా? మీరు ఇంకో విషయం గమనించండి, ఈ మాల కొరకు మళ్ళీ నోట్లో పెట్టుకో. ఇప్పుడు నేను పైకి తీసుకొచ్చేసరికి అలా నోట్లో పెట్టుకుని ఉంటే నాకేం గుర్తొచ్చిందో చెప్పనా? పట్టాభిషేకం అయిన తర్వాత రాముల వారు హనుమంతుల వారికి ఒక ముత్యాల మాల ఇస్తే ఆ సీతమ్మ వారు ఇచ్చారు. అలా ఇస్తే సీతాదేవి ఇచ్చిన మాలని హనుమంతుల వారు ఒక్కొక్క పోస కొరికి ముక్కలు చేసేశారు. ఏమిటి తనకి ఇలాంటి గర్వము అనుకున్నారు కొందరు. ఏమిటి ఇలా చేస్తున్నావు హనుమా, సీతాదేవి అంత ప్రేమతో ఇస్తే అని రాముల వారు అడిగితే, స్వామి ఈ ముత్యాల మాలలో, ఈ పూసలలో ఎక్కడైనా నా రాముడు ఉన్నాడా లేదా అని వెతుకుతున్నాను అన్నారు. చూడండి, అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగిన ఆ సంఘటన మనందరికీ గుర్తు చేస్తూ మా వేద విత్ సేమ్ ఫోర్స్. చూసారా, నేను చెప్పింది సత్యం, హనుమంతుడి నోట్లో ముత్యం. నా మాటలు నచ్చకపోతే చేయండి పత్యం. మనం అందరం ఈ ప్రతిజ్ఞ చేద్దాం, కూర్చోండి పర్వాలేదు. ఈ ప్రతిజ్ఞ కానీ మనం కట్టుబడితే, ఇందాక మన ఆరుమూరు ముద్దుబిడ్డ ఆరుమూరు ఎమ్మెల్యే గారు మన రాకేష్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానిని మనం విన్నవాళ్ళం అవుతాము. అందరూ ఒక్కసారి కుడి చేయి ఇలా పెట్టగలరు. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో
ఈ వేద భూమిలో, ఈ దేవ భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందూగా జీవిస్తున్న నాకు విదేశీ, మ్లేచ్ఛ, పాషండ, పైశాచిక, క్రూర, మూఢ, అజ్ఞాన, సెమిటిక్, వ్యక్తి ఆధారిత ఎడారి మతములకు, నాకు, నా పూర్వీకులకు, నా కుటుంబానికి, వారి కల్పిత గ్రంథాలకు, ఆ గ్రంథాల్లో ఉన్న పేర్లకు, పాత్రలకు, సన్నివేశాలకు, నాకు, నా దేశానికి, నా కుటుంబానికి, నా పూర్వీకులకు ఎటువంటి సంబంధం లేదని నా ఇష్టదైవం సాక్ష్యంగా ధైర్యంగా, బహిరంగంగా, సభాముఖంగా, గర్వంగా ప్రకటిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జాగో హిందూ. ఈ పుణ్యభూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ జ్ఞాన భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జాగో హిందూ, జాగో హిందూ, జాగో హిందూ. జాగో హిందూ అంటున్నాడు స్వామీజీ. అభయ హిందూ సేనను ప్రారంభం చేసిండు. జాగో హిందూ అంటే మనం తెలుసుకోవాల్సింది హిందూ యొక్క చరిత్ర ఏంది, ఏ పూర్వీకులకు మనం వారసులం. ఇంతకుముందు ఒక చిత్రం చూపెట్టారు. రామునికి వారసులం, కృష్ణునికి వారసులం. ఈ యొక్క చరిత్రను గర్వంగా చెప్పుకోవడం లోపట హిందువు ఆత్మన్యూన్యతా భావనతో ఉన్నాడు. కాబట్టి హిందువుకు చెప్పాలి, ఈ రోజున ఒక రామాయణానికి వారసుని నువ్వు, ఒక మహాభారతానికి వారసుని నువ్వు. ధర్మ సంస్థాపన కోసం అవసరమైతే కత్తిపట్టి కథన రంగంలో దూకినటువంటి, వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహనీయులకు నువ్వు వారసును అని చెప్పాలా. ఇవాళ ఎవరు హిందువు, ఎవరు హిందువు అనేటువంటి విషయం హిందువుకు స్వాభిమానం ఉంటే తెలియాలా. ఎవరు హిందువు అంటే ఈ దేశం నుంచి శకులను తరిమి కొట్టినటువంటి వాళ్ళ యొక్క మన పూర్వీకులు హిందువులు. కుషానులను తరిమి కొట్టినాం మనం, హూనులను తరిమి కొట్టినాం. ఈ ధర్మం మీద దాడి చేసినటువంటి వాళ్ళను తుగులకులు, ఖిల్జీలు, గజనీలు, గోరీలను తరిమి కొట్టినాము. తురుష్కులు, మొఘలులను తరిమి కొట్టినటువంటి చరిత్ర. డచ్, పోర్చుగీస్ లాంటి మతోన్మాదులను తరిమి కొట్టినటువంటి చరిత్ర. ఈ ఘనమైనటువంటి చరిత్ర మనకి ఈనాటి తరానికి తెలియకపోవడం కారణంగా ఆత్మవిశ్వాసము లోపించినటువంటి హిందువు, ఆత్మస్థైర్యం లోపించినటువంటి హిందువు తయారైండు. కాబట్టే జాగో హిందూ కార్యక్రమం పేరు మీదన హిందూ సమాజానికి మనదైనటువంటి, గొప్పదైనటువంటి, ఘనమైనటువంటి యుగ యుగాల చరిత్రను ప్రతి హిందువు లోపట మనం జాగృతం చేసేసి తెలియజేసి హిందువుగా బతుకుతున్నటువంటి వాళ్ళను హిందువుగా జీవించేలాగా చేయడమే ఈనాటి యొక్క మన యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము. చివరిగా స్వామీజీ చెప్పినట్టు మన ప్రధానమంత్రి గారు కూడా మొన్న పిలుపునిచ్చిండు, స్వదేశీ వస్తువులను వాడండి. ఒక్కసారి మనందరం కూడా స్వదేశీ, జై స్వదేశీ అని నినాదం ఇద్దాం. జై స్వదేశీ, జై జై స్వదేశీ, జై స్వదేశీ, జై స్వదేశీ. పండుగల సీజన్ రాబోతుంది. ఇక మనం వరుసపెట్టి పండుగలు చేసుకోబోతా ఉన్నాము. మీకు అందరికి ఒక విషయం చెప్తా ఉన్నాను. భాగ్యనగరం లోపల కేవలం గణేష ఉత్సవాలలో హిందూ సమాజం ఖర్చు పెడుతుంది 5,000 కోట్ల రూపాయలు. ఎంత?
5,000 కోట్ల రూపాయలు కేవలం గణేష్ ఉత్సవాలలో జరుగుతుంది. కాబట్టి ప్రతి పేద హిందూ కుటుంబం లోపల సంతోషం నిండాలా, ఈ యొక్క ఎకానమీ హిందువుల యొక్క కుటుంబాలకు చేరాలి. కాబట్టి స్వదేశీ వస్తువులను వాడని చెప్పండి మన ప్రధానమంత్రి గారి పిలుపును అందుకుంటూ జై భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై బోలో రాజా రామచంద్ర ప్రభు की, सीता माई की, लक्ष्मण स्वामी की. जय बोलो धीर वीर शूर पवन सुत हनुमान की. जय बोलो अभय हिंदू सेना की. श्री रुक्मिणीश, श्री रुक्मिणीश केशव नारद संगीत लोल नगधर शौर्य द्वारक निलय जनार्दन, द्वारक निलय जनार्दन. कारुण्यमु तोडमम्ము కావుము కృష్ణ, కృష్ణ 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 కృష్ణ. జై శ్రీకృష్ణ. సభాయ నమః. వేదికను అలంకరించిన పూజ్య స్వామీజీలకు, మనందరి తరపున తన వాణి వేడిగా వినిపిస్తున్న ఆర్మూరు ముద్దుబిడ్డ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, అలాగే ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మేమున్నామంటూ వస్తున్న మన హిందూ బంధువులందరికీ అండగా ఉన్న విహెచ్పి నుంచి అందరికీ సపోర్ట్ చేస్తున్న ఎందరో అతిరథ మహారథులు శశిధర్ గారు, రుద్రబ్రహ్మం గారు, అలాగే ఇతర సంస్థలన్నీ కూడా. ఒకప్పుడు హిందువులందరూ కూడా పక్కవాడే ఏమైతే ఉందిలే, మన ఇంట్లో మనం బాగున్నాం కదా, ఎలా ఉన్నా సరే మన ఇంట్లో మనం తింటున్నాం కదా, మనం ఉంటున్నాం కదా అంతే అనుకునే రోజుల్లో నువ్వు కూడా మాకే పుట్టావురా అని చెప్పే ఒక మగాడు వచ్చాడండి. ఆయనే రాధా మనోహర్ స్వామి. ఈరోజు ప్రతి వాడ గల్లీ గల్లీలో ఎక్కడ కాదేది అనర్హం ఆయనకి ధర్మ ప్రచారానికి. ఎక్కడ చూసినా సరే తన వాణి వేడిగా ప్రాసలతో వాళ్ళని నవ్విస్తూ ఒప్పిస్తూ మెప్పిస్తూ చెప్పడంలో ధీటుగా ఉండే మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా ఎవరైనా? ఒక్క రాధా మనోహర్ గారు తప్ప. రాధా మనోహర్ స్వామి నాకు పరిచయం అయింది తప్ప, నాకు ఒక గొర్రెతో ఫైట్ అయింది. ఆ గొర్రె ఫైట్లోనే ఆయన పరిచయం అయ్యారు నాకు. ఆ గొర్రె నేను అరెస్ట్ చేయించా గట్టిగానే, కృష్ణుడిని అన్నాడని. ఆ సమయంలో స్వామి నాకు సపోర్ట్గా వచ్చారు. హిందూ సంస్థలు అన్నీ, చాలా హిందూ సంస్థలు వచ్చాయి. ఆ సంస్థల్లో అన్ని సంస్థలు స్వామి కూడా వచ్చి ఆ రోజు నా ప్రక్కన నిలబడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా చెయ్యి వదలలేదు. అమ్మా నువ్వు నిజంగా అమ్మవారి భక్తురాలివి, అయ్యవారి భక్తురాలివి, నువ్వు నిజంగా నిజాయితీగా పనిచేస్తావు, నువ్వు ఎప్పుడైనా ఎక్కడ పిలిచినా మేము వస్తామంటారు. నా సంస్థ ఏ కార్యక్రమం చేసినా స్వామి వస్తారు. అలాగే ఎవరు పిలిచినా వెళ్తారు. ఎవరికైనా ఏ సహాయం చేయగలిగితే చేస్తారు. ఏమండి ఈ రోజుల్లో ఎవరికి పట్టిందండి హిందుత్వం కోసం? అవసరమా? కొంతమంది వస్తారండి హిందుత్వవాదులమని, వాళ్ళకి కూడా హిందుత్వం ఫేమ్ టెస్ట్ పెడుతుంది. హిందుత్వం ఇలా పనికొస్తుంది వాళ్ళకి, అది కూడా అవుతుంది. కానీ నిజమైన భక్తులకి, నిజమైన వాళ్ళకి మనం అండగా నిలవాలి. అలాంటి వారిలోనే ప్రప్రథమంగా ఉన్నవారు ఎవరు అంటే రాధా మనోహర్ స్వామి. మన రాధా మనోహర్ స్వామి గారు చేసిన ఆ పాట ఇంకా ఇంకా పాపులర్ అయ్యేలా చేయాల్సింది ఎవరు? మనమే. రేపు ఆగస్టు 15 కల్లా అది ఇంకా ఎన్నో మిలియన్స్ వెళ్ళాలని మనందరం ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అభయ హిందూ సేన మొన్న తిరుపతిలో ప్రోగ్రాం కూడా నేను వెళ్ళి అక్కడ హరికథ చెప్పించారు నాతో. గంట సేపు హరికథ చెప్పా అక్కడ నేను. అద్భుతమైన కార్యక్రమం చేశారు. కానీ ఇంకా ఇంతమంది ఉన్నారు కదా, ఎందుకండి ఇళ్లలో కూర్చున్నారు ఇంకా మీరంతా? జాగో అని చెప్పినా సరే మీతో పాటు ఒక నలుగురిని తీసుకురాలేరు, హిందుత్వం కోసం పోరాడలేరు. పెద్దమ్మ తల్లి గుడికి మొన్న ఇంతమంది వస్తే ఎంతమందో రావాల్సిన వాళ్ళు వెళ్తే కేసులు అవుతాయని ఇంట్లలో కూర్చున్న వాళ్ళకి మాత్రం నిజంగా ఒకసారి నమస్కారం పెట్టాలి వాళ్ళందరికీ.
మా అందరి పేద నేనే ఏమన్నాను, అందులో 16 సెక్షన్లో 13 సెక్షన్స్ పెట్టారు. స్వామిని పిలిచాను నేనే, ఆయన వచ్చారు. ఆయన మీద కూడా A5 పాపం స్వామి అయిపోయారు. అంటే మేము కేసులకు వెనకాడం, ప్రాణం ఇస్తాం హిందుత్వం కోసం, అమ్మవారి కోసం, అయ్యవారి కోసం ఏమైనా అవుతాం. ధర్మహింస తదైవచ, అహింస పరమో ధర్మ కాదు, ధర్మహింస తదైవచ, ఇదే మా నినాదం. ఎందుకంటే ముందుగా హిందుత్వవాదులు అందరూ చేయాల్సింది ఏంటంటే పిల్లలకి పెద్ద బాల శిక్ష నేర్పించండి. తాతమ్మ నానమ్మ చెప్పే కథలన్నీ మళ్ళా వినిపించండి, చెప్పండి. హిందుత్వం కోసం పోరాడేటట్టు మీరు తయారు చేయాలంటే ఇవన్నీ చెప్పండి. అంతేగాని ఎంతసేపు అదేదో పోకీమన డోరమని వస్తాడు కప్పలా నోరు తెరుచుకొని, వాడు వెదమోహం తెల్లవారు లేస్తే పిల్లడికి అన్నం తినిపించాలంటే డోరమని మొహం పెట్టి తినిపిస్తారు. లిటిల్ కృష్ణ లేదా, లిటిల్ రామ లేదా, ఇవన్నీ ఉన్నాయిగా, గణేష ఉంది కదా, ఇవన్నీ చేయాల్సింది మనమే కదా. మళ్ళీ మార్పు రావాలి కదా. ఇందాక చెప్పిన ప్రతిజ్ఞ గుర్తుంది కదా, అది పాటిస్తే ఏ గుడికి ఎక్కడ చూసినా హిందువులకేనా, ఎవరైనా సరే వేరే అన్ని మతస్థులు కట్టడాలు ముట్టుకోగల ధైర్యం ఉందా, దమ్ముందా? లేదు కదా. ఈ ప్రభుత్వానికి మన జోలికే వస్తారు. మనం వినకుంటే ఇలాగే ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగృతమై ఉండాలి. ఉండాల్సిన సమయం వచ్చింది. మళ్ళొక అక్కడ వెస్ట్ బెంగాల్ కాకూడదు మంది. అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి? నేనేం చెప్తున్నాను అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ మనందరం చేయాల్సిందేంటి? భక్తి ప్రచారం, ధర్మ ప్రచారం, దేశం కోసం, ధర్మం కోసం పని చేయటం. ప్రతిఫలాపేక్ష లేని పని చేయాలి. ప్రతిఫలాపేక్ష కాకూడదు. ఒకసారి స్వామి ఎక్కడ ఎప్పుడు నేను చెప్పినా, నేను శ్రీరామ భక్తురాలిగా, అమ్మవారి భక్తురాలిగా, కృష్ణ భక్తురాలిగా నామస్మరణ చేయించుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళను. ఇంతమంది భక్తులు కనిపిస్తే ఆపేస్తానా? నాతో పాటు నామస్మరణ చేస్తారా ఒక్కసారి? చివరిగా నామస్మరణ. మొన్న పెద్దమ్మ గుడిలో గట్టిగా అరిచి గొంతంతా పోయింది సుమి. ఎక్కడో పాడితే ఎక్కడో పలుకుతుంది. ఎందుకంటే మొత్తం పెద్దమ్మ గుడిలో అరుపులన్నీ గొంతు పట్టేయడానికి అయినట్టు అయినాయి. పాండవ వరదాయని పాడరే అండజువాహను కొనియాడరే కొండల రాయుని చేరరే దండిగా మాధవు తలచర జనులు గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద. నారాయణుని కొలవాలి. ప్రతి క్షణం కూడా ఆ స్వామిని కొలవాలి. ఆ పరమేశ్వర అనుగ్రహం ఉండాలి అంటే పరమేశ్వర ధ్యానం చేయాలి. అర్థమైంది కదా మీ అందరికీ? ఎప్పుడు కూడా నిత్యం సన్నిహితో మృత్యు. మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆ భీకర దృష్టి నుంచి తప్పించుకోలేం కాబట్టి రామస్మరణ ఒక్కటే కర్తవ్యం. ఇంత మంచి అదృష్టాన్ని ఇచ్చి మీ అందరితో నామస్మరణ చేయించిన అభయ్ హిందూ సేన స్వామివారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అభయ్ హిందూ సేన ఎటువంటి కార్యక్రమాలు చేసినా అందులో నేను పాల్గొంటూ ఉంటాను. స్వామివారి వెన్నంటే నడుస్తాం, వారికి అండదండగా వెన్నుదండగా ఉంటాం. ఖచ్చితంగా స్వామివారికి ఇంకా 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 సపోర్ట్గా నిలవాల్సిన సమయం. ఎందుకంటే ఒక మగాడు వచ్చి నిలబడి గట్టిగా గొర్రెల్లారా అన్న తర్వాతే మనం గొర్రెలు అన్నాం. అంతకుముందు ఎవరు గొర్రెలు కూడా అనలేదు ఎవరు నాకు తెలిసి. కాబట్టి ఆ గొర్రెల్లారా ఏమరా ఏం చేస్తున్నారా ఎక్కడున్నారా అని మన సినిమా హాల్లో అండి రాత్రి 2 గంటలకి నామస్మరణ చేయించారు ఆయన. నరసింహ మహావతార్ నరసింహ సినిమా ఆ సమయంలో 2 గంటలకి నామస్మరణ చేయించారు. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ చేయిస్తారు. ఎవరు చేయిస్తారు ఈ రోజుల్లో? అతనికి ఏం పట్టింది? హిందుత్వం కోసం పోరాడుతున్న ఇటువంటి ధీరులను వీరులను కాపాడుకోవాలి. మనందరం వారి అండదండగా నిలవాలి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. కాబట్టి అందరం కూడా స్వామివారికి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ, రామ్ రామ్ రాజా రామ్ 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 సీతారాం రామ్ రామ్ రాజా రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ రాజా రామ్ రామ్ సీతారాం. రామచంద్రుని నామస్మరణ మరవకూడదు కాబట్టి హిందువులందరం కూడా రాముని వారము మాకేమి విచారము స్వామి నీదే భారం అంటూ అభయ హిందూ సేన
ఈరోజు ఇంకా వృద్ధిలోకి వచ్చి అనేక విధాలుగా ఇంకా 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 స్వామివారు ఎన్నో కార్యక్రమాలు చేయాలి, హిందువులను జాగృతం చేయాలని కోరుకుంటూ వారి జాగృతం చేస్తున్నందుకు సంతోషిస్తూ వారికి మరొక్కసారి నమోవాక్కములు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాకేష్ రెడ్డి గారికి కొంచెం ఊపిరాడనివ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫోటోలు కావాలి మనందరికీ. అలాగే మా కట్టరు రుద్రబ్రహ్మం గారు కూడా ఈరోజు స్టేజ్ మీద ఉండడం మాకు సంతోషంగా ఉంది. అలాగే చేతన్ గాడి గారు, చాలామంది హిందుత్వవాదులు వచ్చారు, వారందరికీ సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటూ ఇది మనది ఇది మన అందరిది. అందరూ 2 చేతులు పైకెత్తాలి. కుదిరిన వాళ్ళు సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఒక చేయెత్తండి గట్టిగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ. మీ అందరికీ తినే ప్రసాదము, కళ్ళతో చూసే ప్రసాదము, ముక్కు ప్రసాదం 3 వస్తాయి. అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు మన అభయ సేన గుర్తుగా అవి అందరికీ కవర్తో సహా చెప్పాను ఆల్రెడీ. ఏకాదశి పేపరు, గొర్రెల పేపరు, గొర్రెల పుస్తకం, స్టిక్కరు అన్నీ వస్తాయి. గత 4 రోజుల్లో నేను ఒకరోజు 4 ఇంటర్వ్యూలు, ఒకరోజు 3, ఒకరోజు 2 ఇచ్చాను. ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒక లేడీ యాంకర్ ఆవిడ అడిగింది, ఆ సమాధానం చెప్తే దాన్ని వాళ్ళు కట్ చేసి పెట్టారు. నిన్న ఎవరో నాకు పెట్టారు, గురువుగారు సూపర్ అని. ఏమిటి అని చూశా. ఏంటంటే అది అంటే మనదంతా ప్రిపేర్ బ్యాచ్ కాదు, రిపేర్ బ్యాచ్. సో అందువల్ల అందులో ఏం సమాధానం చెప్పా అంటే, ఎవరైతే గొర్రెనని చెప్పుకుంటూ సర్టిఫికెట్లో హిందూగా ఉండి ఈ హిందుత్వ పేరు మీద ఫలాలు పొందుతూ ఉంటాడో వాడేవాడు అని అడిగాను. ఆవిడ తెలీదు అంది. నేను చెప్పా, తెలంగాణలో మొదటి చివరక్షరాలు తీసేస్తే అది వాడే అని. వెలిగిందిగా. అది వాడు దొంగ, వాడు లంగ, అదే నా బెంగ. మీరందరూ జాగృతమై వాళ్ళందరినీ తర్వాత చెప్పక్కర్లే, ఆ తర్వాత ఏం చెప్పాలి చెప్పక్కర్లే కదా. కాబట్టి మనం జాగృతం కాకపోతే, ఇందాక మన ఆర్మూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా, స్వామీజీ చెప్పినట్లుగా, కరాటే కళ్యాణ్ గారు చెప్పినట్లుగా, వివిధ వక్తలు బెనారస్ స్వామీజీ చెప్పినట్లుగా ఎవరెవరు మాట్లాడారో పెద్దలు, పూజ్యులు, ఇంతకుముందు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళ గొంతు పడిపోయేలా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎక్కడ తగ్గిపోయామో అక్కడక్కడ మనం తరగబడతాం. అదవుతుందా? తరమబడతాం. స్వామి చెప్పారు కదా, జాగో హిందూలో జాగృతం కాకపోతే గో హిందూ అయిపోతుంది. బంగ్లాదేశ్లో అయింది, పాకిస్తాన్లో అయింది, ఆఫ్ఘనిస్తాన్లో అయింది, పాత బస్తీల్లో అవుతూనే ఉంది. నన్ను ఎవరో ఓ మరక ఏదో నన్ను తిడుతూ కామెంట్ పెట్టాడు, పాత బస్తీలో మసీదులో హోమం చేద్దాం, మన సెక్యులరిజాన్ని నిరూపిద్దాం అన్నాను. వస్తాడా ఎవడైనా? సెక్యులరిజం ఒక నాటకం, సెక్యులరిజం ఒక బోటకం. నపుంసకులైనటువంటి బొందుగాళ్ళ యొక్క ఓన్లీ ఒకే నినాదం, అది సెక్యులరిజం. ఈ బొందుగాళ్ళు ఇంటి దొంగలు. వాళ్ళ వల్లనే ఈ దేశం ముక్కలైంది, వాళ్ళ వల్లనే ఈ దేశం కొనారెళ్తూ ఉంది. అందువల్ల మనం ఇప్పుడు మేలుకోకపోతే కోలుకోలేని దెబ్బ మన మీద వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.
ఎన్ని రైల్వే స్టేషన్లో చూడండి, ఎన్ని బస్ స్టాండుల్లో చూడండి, మీకు కనబడేటువంటి దృశ్యం పెద్ద పెద్ద మసీదులు నిర్మించబడ్డాయి, పెద్ద పెద్ద చర్చిలు నిర్మించబడ్డాయి. వాళ్ళు భవిష్యత్తు ప్రణాళిక చాలా చాలా గాఢంగా దీర్ఘంగా వేసుకుంటున్నారు. ఎందుకంటే 75 ఏళ్ల క్రితం వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు. ఏమిటా నినాదం? హమ్ లడాయికే బాద్ మే లే లియా పాకిస్తాన్, హాస్కే లేంగే హిందుస్థాన్. కాబట్టి మనం ఇంకా నాటకాలు ఆడుతూ నకరాలు చేస్తూ ఉంటే మనకి ఈ హిందుస్థాన్ కూడా మిగలదు. ఇప్పటికి 10 రాష్ట్రాల్లో మనం మైనార్టీలు అయ్యాం. కాబట్టి కొనే విషయంలో, తినే విషయంలో, అమ్మే విషయంలో మనం ఎక్కడో చోట తినేద్దాం అనుకుని, ఎక్కడో చోట కొనేద్దాం అనుకుని, ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి అమ్మేద్దాం అనుకుంటే వాళ్ళు కుమ్మేయడానికి, మన పిల్లల్ని అమ్మేయడానికి ఎక్కడ వాళ్ళు వెనుకాడరు. సూట్ కేసుల్లో ఆడపిల్లలు వస్తున్నారు, ఫ్రిడ్జ్లో ముక్కలైపోతున్నారు, మిస్సింగ్ కేసులు వేలల్లో లక్షల్లో ఉంటున్నాయి. అయినా మనం ఇంకా డ్రామాలు ఎన్నాళ్ళు? ఎవరో ఇద్దరు అన్నదమ్ములు నిద్రపోతుంటే ఇల్లు అంటుకుపోయింది. ఇల్లు అంటుకుపోతే అందులో తమ్ముడు అన్నాడు, అన్నయ్య మంటల మీదకు వస్తున్నాయని. మంటల మీదకు వస్తుంటే ఏం చేయాలి? ఇల్లు వదిలి బయటికి రావాలి. వాడన్నాడు, పర్వాలేదురా, వీపు తిప్పించి పడుకో అన్నాడు. వీపు తిప్పించి పడుకుంటే మంటలు రావా? కాలి ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు ఉండేటువంటి హిందువులు అలాగే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. పాకిస్తాన్లో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. బంగ్లాదేశ్లో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. పాత బస్తీలో తరిమేశారు, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ తరిమితే ఎక్కడికి వెళ్తావు? వెళ్ళడానికి కబ్రస్థాన్ తప్ప హిందుస్థాన్ మిగలదు. మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? సమయం ఇద్దామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? ఇవేం చేయకపోతే మన కథ ముగిసిపోతుంది. ఎందుకంటే ఇస్లాం 1400 ఏళ్ళ నుంచి కష్టపడుతుంది, క్రైస్తవం 2000 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా వాళ్ళు చాలా చోట్ల పొందుతున్నారు. ఎలా? దేశాలని ముక్కలు చేయడం ద్వారా, దేహాలని ముక్కలు చేయడం ద్వారా, హిందూ సంతతిని తగ్గించడం ద్వారా, దేవాలయాలు ఆక్రమించడం ద్వారా, మన భూములు ఆక్రమించడం ద్వారా, దేవాలయాలపైన మసీదులు కట్టడం ద్వారా, మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళడం ద్వారా, మన మాన కేంద్రాలైనటువంటి గోమాతల్ని హత్య చేయడం ద్వారా, మనం తినే దాంట్లో ఉమ్ము వేయడం ద్వారా ఇన్ని రకాలుగా వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఈ దోషం ఎవరిది? మనదే కదా. కాబట్టి ఇప్పటికైనా మనం మాట్లాడడం నేర్చుకోవాలి, మారడం నేర్చుకోవాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి, పిల్లల్ని కూర్చోబెట్టి వివరించడం నేర్చుకోవాలి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గట్లుగా మీరు కూడా స్పందించారు, వచ్చారు, విన్నారు, ఉన్నారు. ఇప్పుడు కరాటే కళ్యాణి గారు అన్నారు, స్వామీజీ సభ సక్సెస్ అయింది, నిండుగా ఉంది అని. మీరేమంటారు? గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే నాకు పెద్ద కోరిక ఉంది. ఇలా 100ల్లో కాదు, 1000ల్లో కాదు, లక్షల్లో ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో మనం హిందువుల సత్తా చూపించాలి. చూపించగలమా? చూపిద్దామంటే మనం సమయం ఇద్దాం. సమయం ఇచ్చి 1 సంవత్సరం పాటు పనిచేద్దాం. కనీసం మనం 10 లక్షల మంది హిందువుల్ని ఒక్క చోట ఈ భాగ్యనగరంలో వేదికగా కూర్చోబెడదాం, నిలబెడదాం, నిలదిద్దాం, మనమేంటో చూపిద్దాం, ప్రయత్నం చేద్దాం. ఈ ధర్మం కోసం మన గొంతు విప్పుదాం. పెద్దమ్మ తల్లి విషయంలో ఎవరైతే ఆ రోజు వచ్చారో కార్యకర్తలు, అందులో అందరి మీద కేసులు పెట్టారు.
మా మీద, కరాటే కళ్యాణి గారి మీద, వచ్చినటువంటి కార్యకర్తల మీద, అంటే వాళ్ళకి తెలిసిన విద్య వాళ్ళు చేశారు. కేసులు అంటే భయపడతామనో లేకపోతే జైలు అంటే భయపడతామనో వాళ్ళు అనుకుంటున్నారు. ఓహో రైట్. 1000 గజాలు ఎక్కడో వాళ్ళు ఇస్తారంట. ఎందుకంటే హెచ్సిలో ట్రై చేశారు 400 ఎకరాలు కొట్టేద్దామని. లిటరల్లీ 400 ఎకరాలు కొట్టేయడానికి ప్లాన్ చేసి అడవులు చదును కూడా చేసి జింకలు, నెమళ్ళు, పక్షులు, గూళ్ళు అన్నీ కూలగొట్టారు. కానీ విద్యార్థులు అక్కడ వెళ్ళి నినదిస్తే, కోర్టులో కేసేస్తే, కోర్టు స్పందిస్తే అది ఆగింది. ఇప్పుడు ఏం దొరికింది? బడి అయిపోయింది. ఇప్పుడు గుడి మీద పడ్డారు. ఈ గుడి స్థలంలో ఎటువంటి వ్యాపారం చేయబోతున్నారో మనకు తెలియదు. ఈ గుడి స్థలాన్ని ఆక్రమించి కంచే చేని వేసినట్లుగా ఎక్కడో స్థలం ఇస్తారట. అసలు మా దేవాలయ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించడం ఏంటి? అమ్మవారిని దాయడం ఏంటి? ఎక్కడో స్థలం ఇవ్వడం ఏంటి? ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఆల్రెడీ మొన్న చెప్పాను, మళ్ళీ చెబుతున్నా, ప్రభుత్వం యొక్క మనస్సు మారాలి. లేకపోతే మనసు తీసేయండి. గట్టిగా ప్రభుత్వం మనసు మారాలి లేదా? ప్రభుత్వం మనసు మారాలి లేదా? ప్రభుత్వం మనసు మారాలి లేదా? ఏది హిందువులకు మంచి చేస్తుందో, ఏది ధర్మానికి మంచి చేస్తుందో, ఏది దేవాలయాలకు మంచి చేస్తుందో, ఏది ధర్మానికి మంచి చేస్తుందో అదే ప్రభుత్వాలు ఉండాలి. అటువంటి ప్రభుత్వాలు ఉంటేనే హిందువుల మనుగడ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇక్కడ అదొకసారి పిక్ వేయమ్మా నానా. మనం ఆల్రెడీ ఇందాక పిక్ వేసాం కదా. ఏదైనా ఒక స్లోగన్ ఇవ్వండి గురూజీ అంటే ఆ స్లోగన్ చెప్పాను. అదేది పిక్ చేస్తారు, వేస్తారా? ఓకే. దాని మీద ఆ పిక్ మీద మీరు ఇందాక నుంచి చూసి ఉంటారు. నేను ఒక మాట చెప్పాను ఏంటంటే, హిందువులుగా ఉంటే మనం ఉంటాం, మన దేశం ఉంటాం. చూసారా? హిందువులారా కలిసి ఉంటే మనం ఉంటాం, మన దేశం ఉంటుంది. లేదంటే అంధకారమే ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం సాంగులో. ఎక్కడ? ఇది మన దేశం సాంగులో. మతం కోసం ఒకరు మత్తు భూమిని చీల్చే, మారణ హోమం చేసే, మానని గాయం చేసే, కారెను కన్నీటి దారలు, పారెను రక్తపు టేరులు. కాబట్టి మళ్ళీ ఆ కన్నీటి ధారలు, రక్తపు టేర్లు మనకు వద్దు అనుకుంటే మీరందరూ 6 బలాలు పొందాలి. చెప్పండి 6 బలాలు ఏమిటో ఒక్కసారి మీ పిడికిలు బిగించండి. చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఈ 6 బలాలు ఉంటేనే మనం ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఈగోలకి పోకండి. అదేదో ఒక షార్ట్స్ వస్తుంటాయి కదా, అందులో ఆయన చెప్తాడు కదా, సాత్విక్ అనే అతను మన కొలపోడే. చూసారా? మన దరిద్రుల్లో అటువంటి దరిద్రులు చాలామంది ఉన్నారు. మొన్న వాడెవడో, వాడి పేరు నా సెల్ ఫోన్లో పార్టీ కుక్క అని ఉంటుంది. వాడు పార్టీ కుక్క. వాడు పిక్చర్ ఏం పెట్టుకున్నాడు? ఆదిశంకర్ల పిక్చర్ పెట్టుకున్నాడు. వాడు స్పష్టంగా చెప్పాడు. నేను వాడిని అడిగా, నాకు దేశం కంటే, ధర్మం కంటే పార్టీ, కులము ముఖ్యం కాదు అని చెప్పగలిగితే ఫోన్ చేయరా కుక్క అన్న. కానీ వాడన్నాడు సిగ్గు లేకుండా, అలా ఎందుకు చెప్తాను, నాకు పార్టీ, కులం అవే ముఖ్యం అన్నాడు. అటువంటి పొందుగాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని రేపొద్దున పెహలగాంలో వేసినట్లుగా వేసేటప్పుడు, సార్ ఏ పార్టీ సార్ అని అడగడు, ఏ కులం సార్ అని అడగడు. ఏమడిగి వేశారు? పెహలగాంలో. కాబట్టి మనం ఎలా ఉంటే బాగుంటామో, ఎలా ఉంటే భవిష్యత్తు ఉంటుందో, ఎలా ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందో, ఈ దేశం అఖండ భారత్గా వర్ధిల్లుతుందో అటువంటి పనులే మనం చేయాలి.
చేయకపోతే భవిష్యత్తు చీకటి అయిపోతుంది. ఆ చీకటి కాకూడదంటే ఒక్క గీతిలో ఒక్క చరణాన్ని మనం గుర్తు చేసుకుందాం. అందరూ ఒక్కసారి చెప్పండి. ఆదిశంకరుల శంకారావం, ఆదిశంకరుల శంకారావం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం, ఆదిశంకరుల శంకారావం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం, సమర్థరాముడు, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనందరం కలిసి ఉందాం, కలిసి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేద్దాం. అభయ హిందూ సేన ఇంకా చాలా కార్యక్రమాలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో, తమిళనాడులో, మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా చేయాలని కోరుకుంటుంది. దానికి మీ అందరి సహకారం మాకు చాలా ముఖ్యం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇంకా మనకి డాక్టర్ భాస్కర్ రాజు గారు, శ్రీలక్ష్మి గారు, మా చేతన్ గారు, రుద్రబ్రహ్మం గారు ఉన్నారు. వీరందరి గొంతులు మనం విన్న తర్వాత మీ అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి ప్రసాదము, అలాగే గొర్రె ప్రసాదం అది కూడా మీకు వస్తుంది. తర్వాత భోజన ప్రసాదం, అలాగే బృందావనం నుంచి ముక్కు ప్రసాదం, వీటిని కూడా స్వీకరించరు. స్వీకరించే ముందు ఒక్కసారి నమస్కారం మొదలు పెట్టండి, ఒక్కసారి నడుము నిలబెట్టండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? నిజంగా మీరందరూ మంచోళ్ళు, కానీ వాస్తవానికి నేను మీకు వ్యతిరేకిని. ఎందుకంటే కృష్ణుడు వస్తే కష్టం ఉండదు, రాముడు వస్తే రోగం ఉండదు, నారాయణుడు వస్తే నరకం ఉండదు, అచ్యుతుడు ఉంటే ఆపద ఉండదు.
కానీ ఒక హిందువు, ఓ కార్యకర్త నారాయణుడి కోసం నరకమైనా సరే, కృష్ణుడి కోసం కష్టమైనా సరే, రాముడి కోసం రోగమైనా సరే, అచ్యుతుడి కోసం ఆపదైనా సరే, గోవిందుడి కోసం గొడవైనా సరే నేను సిద్ధం. ఎవ్రీ మినిట్ ఐఎమ్ రెడీ ఫర్ యుద్ధం. ఇది కావాలి. అప్పుడే గోవిందుడు, రాముడు, కృష్ణుడు, శివుడు మన ఆలయాలు అన్నీ ఉంటాయి. అందుకని యుద్ధం చేద్దాం. ప్రతి క్షణం శుద్ధంగా సిద్ధంగా ఉందాం. భారత్ మాతాకి